అందరికీ జై శ్రీరామ్. భారతదేశ రైతాంగానికి ఇది ఒక రకంగా అర్థం కాని విషయము, మీకు తెలియని విషయం. ఎందుకంటే తండ్రి ఇద్దరు కొడుకులు అయినా కూడా పిఎం కిసాన్ యోజన డబ్బులు పొందొచ్చు అనే ఒక కొత్త నిబంధన, అంటే నిబంధన కాదు, ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ పద్ధతి మీరు ఫాలో అవుతలేరు అని నరేంద్ర మోడీ గారు కొత్త అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆంధ్రాలో మనం అన్నదాత సుఖీభావ తీసుకుంటా ఉన్నాం. అన్నదాత సుఖీభావ అనేది చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావ. మరి నరేంద్ర మోడీ పైసలు 6,000 రూపాయలు పొందాలంటే దాని విధానం వేరే ఉంటుంది. మరి దాంట్లోనే ఒకటే కుటుంబంలో తండ్రి కొడుకులు కూడా పొందొచ్చు. ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా తీసుకుంటా ఉన్నాం. అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంవత్సరానికి 12,000. నరేంద్ర మోడీ 6,000 ఇస్తూ ఉన్నాడు. దీంట్లో కూడా మరి రైతు భరోసా తీసుకున్నప్పుడు, అన్నదాత సుఖీభావ తీసుకున్నప్పుడు ఎవరికి భూమి ఉంటే వాళ్ళకి పడతా ఉన్నాయి. అన్న తమ్ముళ్ళు కొడుకులలో ఏం లేదు, సాగులో ఉన్న ప్రతి ఎకరానికి. నరేంద్ర మోడీ పైసలు వచ్చే వరకలా మనం ఎందుకు రూల్స్ పాటిస్తలేదు? ఇది నరేంద్ర మోడీ గారు పబ్లిక్ని అడిగే సూటి క్వశ్చన్. దాని మీద అప్డేట్ వచ్చింది. ప్రజలారా, రైతాంగమా, మీరందరూ వీడియో వరకు లాస్ట్ వరకు చూస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తండ్రి కొడుకులు వాళ్ళు కూడా ఇద్దరు దీంట్లో పిఎం కిసాన్ డబ్బులు పొందొచ్చు అంటే చాలా మంచిది కదా. కానీ దీన్ని క్లారిటీగా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను మిమ్మల్ని. ఇప్పుడు మొదటి నుంచి మనం చూసుకుంటా ఉంటే అసలు ఏంది ఈ కథ, ఎప్పుడు వచ్చింది ఈ ముచ్చట? ఇగో పిఎం కిసాన్ రూల్స్. ప్రతి ఏటా 12,000 కూడా తండ్రి కొడుకులు ఇద్దరు పిఎం కిసాన్ డబ్బులు పొందవచ్చు. ఈ రూల్స్ తెలుసుకోండి. రూల్స్ తెలుసుకోవాలి. ఎప్పుడు వచ్చింది? కొందరు బకాసుగాలు మాట్లాడుతూ ఉంటారు, ఏది దొరికింది అదే, ఏది దొరుకుతుంది. 28/12 నెల, అంటే ఈ డిసెంబర్ ఇవాళనే 28వ తారీఖు 12వ నెల 2025 ఇవాళ వచ్చింది దీని గురించి. ఎందుకంటే జనవరిలో చాలా క్రిటికంగా మారబోతా ఉంది కాబట్టి దీని గురించి రావడం జరిగింది. మరి దీని గురించి పూర్తిగా తెలుసుకుంటేనే కదా మనం ఏ రకంగా ఏం పద్ధతి కొద్ది అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. పిఎం కిసాన్ రూల్స్. తండ్రి కొడుకులు ఇద్దరు పిఎం కిసాన్ డబ్బులు పొందవచ్చు. పూర్తి వివరాలు. తండ్రి కొడుకులు ఇద్దరు పొందవచ్చు అంటే లపుట్టుమని ముందుగా లాంగ్ కాకొని ఫస్ట్ తెలుసుకోండి. దేశంలో ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎం కిసాన్ స్కీమ్ కింద ప్రతి అర్హత గల రైతు కుటుంబానికి ఏటా 6,000 మంజూరు అవుతుంది. ఈ మొత్తము 2,000 రూపాయల చొప్పున 3 విడతలుగా నేరుగా మన బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. 6,000. ఈ పథకం మొదలైనప్పటి నుంచి రైతులకు ఒక సాధారణ సందేహము కొనసాగుతూ ఉంది. ఏంది? ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు ఇద్దరు పిఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా? ప్రతి ఒక్కళ్ళకు గుట్టగుట్ట కలిగేది గదే. దాని గురించి ఇప్పుడు మనకు క్లారిటీ చేసుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ప్రభుత్వం నిబంధనలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది మెయిన్గా ఎట్లా ఎవరు కుటుంబం అంటే అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కుటుంబం అంటే ఏంది? పిఎం కిసాన్లో ఒక కుటుంబం అంటే ఏమిటి? ప్రభుత్వం నిర్వచన ప్రకారము కుటుంబం అంటే భర్త, భార్య ప్లస్ మైనర్ పిల్లలు. వీళ్ళు ఒక కుటుంబం. వీళ్ళు మైనర్లు కాబట్టి వీళ్ళు ఏర్ పడ్డరు, ఎవరికి వాళ్ళు అయిపోయినరు అంటే వీళ్ళు వేరే ఇప్పుడు భార్యలు వచ్చేసిండ్రు, వేరే అయినరు అంటే కూడా నడవది. వీళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు భార్యాభర్తలు వీళ్ళు ఎప్పటికీ వీళ్ళతో కుటుంబం ఉంటుంది. వీళ్ళిద్దరికీ ఒకటే పిఎం కిసాన్ యోజన. పిల్లలు మైనర్ పోయి మేజర్ అయిన తర్వాత, పెళ్ళిళ్ళైన తర్వాత తండ్రి కొడుకులు పొందాలి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ యూనిట్లో కేవలం ఒక్కరికి మాత్రమే పిఎం కిసాన్ సహాయం అందుతుంది. ఎందుకంటే మైనర్ పిల్లలు ఉన్నారు, భార్యాభర్త వీళ్ళందరూ ఒక్కటే. భూమి ఎంత ఉన్నా లబ్ధిదారుడు ఒక్కడే. కుటుంబం పేరు పైన భూమి ఎవరి పేరు మీద ఉన్నా సరే వాళ్ళు అర్హుడు మాత్రం ఒక్కడే. ఎవరి పేరు మీద అయినా భూమి ఉండని అర్హులు ఒక్కటే. ఈడ మనం చూసుకున్నటువంటి ఈ కుటుంబానికి ఈడ ఇప్పుడు మనం చూసే ఇది అసలు కథ. ఇగో ఏ సందర్భంలో తండ్రి కొడుకులు ఇద్దరు డబ్బులు పొందవచ్చు. ఈ కింది పరిస్థితుల్లో మాత్రమే ఇద్దరు అర్హులు అవుతారు.
ఇది డైరెక్ట్ నరేంద్ర మోడీ వ్యవసాయ శాఖ చెప్తున్నటువంటి మాట ఇది. ఈ కింది పరిస్థితుల్లో ఇద్దరు అర్హులు అవుతారు. ఎట్లా అర్హులు అవుతారు? రైట్ మార్క్ ఇచ్చి అన్నదమ్ములు లేదా తండ్రి కొడుకులు విడిపోయి వేరు వేరు కుటుంబాలుగా నమోదై ఉండాలి. ఫస్ట్ నమోదైన తర్వాత ఏం చేయాలి? రెవెన్యూ చట్టం ప్రకారము రికార్డుల్లో భూమి పేర్లు కూడా వేరువేరుగా మారాల. అంటే మనం భూములు పంచుకుంటాం ఏర్పడిన తర్వాత నా భూమి నాకు వచ్చిన తర్వాత దానికి బయలు పుడితే దానికే ఉంటుంది ఓకే. భూమి పంచుకున్నాం ఇక్కడ వరకు ఓకే, కుటుంబం విడిపోయినాం ఇది వరకు ఓకే. మళ్ళీ రేషన్ కార్డు కూడా వేరువేరుగా ఉండాలి. అప్పుడు మన అడ్రస్ కూడా చేంజ్ అవుతుంది. ఇది కూడా రైట్ మార్క్ ఇచ్చి రేషన్ కార్డు వేరు కుటుంబాలుగా ఉండాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఈ తండ్రికి ఇద్దరు కొడుకులు విడిపోయినా కూడా పిఎం కిసాన్ యోజన అనేది ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకే వస్తాయి డబ్బులు. ఇక్కడ సంబంధం లేదు, రేషన్ కార్డు సంబంధం లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధం లేదు, కుటుంబం కలిసి లేదు. కాబట్టి ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించడానికి ఉండదు. కొంతమంది ఏమనుకుంటా ఉన్నారంటే ఇగో ఇక్కడ ఎక్స్ మార్క్ ఇచ్చేసారంటే ఇది నడవదు అన్నట్టు. కేవలం బ్యాంకు ఖాతా వేరైతే సరిపోతుంది. గట్నే ఉంటుందా? అంటే ఇంట్లో నలుగురం అప్లై చేసుకొని ఓల బ్యాంక్ ఖాతాలకు ఇచ్చేస్తే నరేంద్ర మోడీ టకా పైసలు వేసేసుకుంటా పోతాడని చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ అది కాదు. మరి ఇంకా ఏ విధంగా? ఇగో వీళ్ళందరూ అనర్హులు. ఈ వర్గాలు పిఎం కిసాన్కు అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేటోళ్ళు, నెలకు 10,000 కన్నా పెన్షన్ పొందేటోళ్ళు, తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేసుకునేటోళ్ళు, తప్పుగా పొందిన సొమ్మును ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి. ఆల్రెడీ మొన్న 489 కోట్ల వరకు రికవరీ చేసి ఇంచుమించు 500 కోట్లు. అది అందరూ గుర్తుంచుకోవాలి. పిఎం కిసాన్ దరఖాస్తుకు అవసరమయ్యే పత్రాలు. వాస్తవానికి ఇప్పుడు నేను దరఖాస్తు చేసుకోవాలనుకుంటా ఉన్నా, కానీ ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలి? ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి? ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, భూమి పాస్బుక్, అలాగే పేటా రికార్డ్. అంటే మనకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్లో అండల్ పాని అని ఉంటుంది. లేదు అది కాదు అంటే 1B పత్రమైనా సరే, లేకపోతే సిఈ అని సరే, ఇది పేటా రికార్డ్ కింద వస్తుంది. ఇక రేషను, అలాగే కుటుంబ పత్రం, ఇవి అన్నీ ఉండాలి. ఉన్నప్పుడు ఈ తండ్రి కొడుకుల్లో ఇద్దరు కొడుకులు కూడా దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు, పిఎం కిసాన్ యోజన కోసం. రైతులు స్వయంగా పిఎం కిసాన్ అధికారుల ఫోల్డర్లో లేదా మీసేవ అంటే సిఎస్సి సెంటర్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్పుడు మనకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఏది ఉండదు. అలాగే ఈ చేసుకున్న తర్వాత ఈకేవైసీ, బ్యాంకు టు ఆధార్ లింకు, ల్యాండ్ వెరిఫికేషను, అలాగే ఫోన్ నంబర్ అప్డేటు. ఇంకా మనకు రాబోయే రోజుల్లో 2025లో కూడా ఫ్రెష్గా ఏం రాబోతా ఉంది అంటే మనకు ఐడి వెరిఫికేషన్. ఐడి కూడా తప్పనిసరి. ఇక్కడ ఇచ్చారు చూడు, ఇగో లాస్ట్ ఇది. పిఎం కిసాన్ ఈకేవైసీ అవసరం ఎందుకు? ప్రభుత్వాల పారదర్శకత కోసము ఈకేవైసీ తప్పనిసరి. అలాగే డూప్లికేట్ అండ్ అనర్హత ఖాతాలను నిలిపివేయనికి బ్యాంకు లింకు, బ్యాంకు టు ఆధార్ లింకు, ఇవి చేసినప్పుడు మాత్రమే మనము పిఎం కిసాన్ పైసలు పొందగలుగుతాం. ఈకేవైసీ, బ్యాంకు టు ఆధార్ లింకు, ఈ రెండు అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ ఒక్కొక్కడు చిన్న వ్యాపారాలు చేసుకుంటూ లక్షల ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. కాబట్టి నీకు బ్యాంకు లింక్ ఉన్నదనుకో, ఇక్కడ ఏం చెప్పిండ్రు అంటే డూప్లికేట్, ఆ డూప్లికేట్ కింద వస్తాడు. కాబట్టి ఈ పిఎం కిసాన్ లిస్టులో నుంచి తొలగించడం జరుగుతుంది. నువ్వు ఈకేవైసీ చేసుకోవాలి అనుకో, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కు లింక్ అనేది ఉండదు. ఈకేవైసీ అనేది సెంట్రల్ టు స్టేట్ గవర్నమెంట్ లింకు. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. పిఎం కిసాన్ రూల్స్ అండ్ కంట్రోల్ సెషన్. పిఎం కిసాన్ పథకం పైన రైతులు గొప్ప సహాయం అందుతోంది. కానీ ఒకే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే సహాయం లభిస్తుంది. వేరే కుటుంబాలుగా విడిపోయి కూడా నమోదు ఇప్పుడే ఇద్దరికి అర్హత. విడిపోయిన వాళ్ళు మీరు ఇప్పటికైనా ఇద్దరు కూడా అర్హులు ఉంటే ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. ఇంకా గడబడి చేసుకుంటా కాకుండా పద్ధతిగా పోవాలి. ఇది వీడియో చూసిన తర్వాత, ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత అర్థం కాకపోతే మీకు కామెంట్ చేయరు. మళ్ళా కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రతి ఒక్కరు కింద కామెంట్ రూపంలో నేను మళ్ళీ రిప్లై చేసి వీడియో కూడా చేయడం జరుగుతుంది. అది మీ అభిప్రాయాన్ని బట్టి. ఇది ఆంధ్ర తెలంగాణ అని కాకుండా అందరికీ సంబంధించిన వీడియో కాబట్టి ప్రతి గ్రూపులో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ మనకు అర్థం కానికి అప్డేట్ రావడం జరిగింది. అర్థం కావాలి. ఒకే కుటుంబంలో అంటే
అది మన పిల్లలు పెద్దగా కాకముందే వీళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద ఎక్కడికి వెళ్ళి మన పిల్లవాడు పెరిగింది చదువుకుంటోండు, ఒక ఎకరం పిల్లగాని పేరు మీద చేసినాం, పెళ్లి కాలే, విడిపోలే, రేషన్ కార్డు ఒక్కటే ఉన్నది, అయినా కూడా అప్లై చేసాం అనుకో అది చెల్లది. నేనున్నా, నా భార్య ఉన్నది, ఇద్దరి పేరు మీద పిఎం కిసాన్ అప్లై చేసామనుకో చెల్లది, ఒక్కల మాత్రమే. ఇది అర్థం చేసుకోవాలని నరేంద్ర మోడీ గారు చాలా చాలా అందరికీ రైతులు ఆగం కావద్దు అని చాలాసార్లు చెప్పిండు. ఈ వీడియో తరఫున కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కానోళ్ళు చాలామంది గ్రూపులలో చేరాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.